హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాఖీ పౌర్ణమి గురించి మాట్లాడుకుందాం. రక్షాబంధన్ అంటే మనకి గుర్తొచ్చేది అన్నా చెల్లెల పండుగ అని మనకు గుర్తొస్తుంది. అదేవిధంగా మనం ఒక్కసారి పురాణాల్లోకి వెళ్తే మనకి రెండు పాత్రలు గుర్తొస్తాయి. మొదటి పాత్ర శ్రీకృష్ణుడు, రెండో పాత్ర శిశుపాలుడు. శిశుపాలుడు పుట్టగానే వికృతంగా ఉండేవాడు. తన జాతకంలో ఎవరైతే ముట్టుకుంటారో అప్పుడు ఆ వికృతం నుండి అందంగా మారిపోతావు, తర్వాత అతని చేతుల్లోనే నీ మరణం కూడా ఉంటుందని తన జాతకంలో ఉంటుంది. ఒకసారి శ్రీకృష్ణుడు శిశుపాలుని చూద్దామని శిశుపాలుని ఇంటికి వస్తాడు. అప్పుడు శిశుపాలుని ముట్టుకుంటాడు. తన వికృత రూపం నుంచి అందంగా మారిపోతాడు. తన తల్లి శ్రీకృష్ణుడు మేనత్త అవుతుంది. మేనత్త వచ్చి శ్రీకృష్ణుడిని, నా కొడుకుని నువ్వే కాపాడాలి అని అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు 100 తప్పుల దాకా నేను కాపాడుతాను అని చెప్తాడు. తర్వాత శిశుపాలుడు పెద్దవాడవుతాడు, రాజ్యానికి రాజు అవుతాడు. పాలిస్తూ ఉండగా తప్పులు చేస్తూ ఉంటాడు. ఇంకా ఒక సభలో శ్రీకృష్ణుడిని అకారణంగా తిడతాడు, దూషిస్తాడు. దానికి అదే సమయంలో శిశుపాలుడు 100 తప్పులు కూడా పూర్తవుతాయి. శ్రీకృష్ణుడు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని వదులుతాడు. అప్పుడు శిశుపాలుడు శిరస్సుకి తగిలి శిరస్సు కిందకి తెగి పడిపోతుంది. అదే సమయంలో సుదర్శన చక్రం తన చేతికి కూడా తగులుతుంది. తన చేతికి రక్తం ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే ఆ పక్కన ద్రౌపది వచ్చి తన చీర కొంగును చింపి శ్రీకృష్ణునికి, ఇది నీకు రక్ష అని కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి చిన్న వరం ఇస్తాడు. నీకు ఎప్పుడైతే సమస్య వస్తుందో నన్ను తలుచుకో అని వరం ఇస్తాడు. తర్వాత మైసభ మనకు తెలిసిందే. మైసభలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతూ ఉంటుంది. అప్పుడు బందీగా ఉన్న ద్రౌపది శ్రీకృష్ణుని తలుచుకుంటుంది. వెంటనే శ్రీకృష్ణుడు వచ్చి తన సమస్య నుండి బందీగా ఉన్న ద్రౌపదిని విడిపిస్తాడు. బహుశా అందుకేనేమో రక్షాబంధన్ అని పిలిచేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ రోజుల్లోకి వస్తే అన్న చెల్లెళ్ళు, అన్న విదేశాల్లో ఉన్న చెల్లెళ్ళు ఎక్కడున్నా సరే రక్షాబంధన్ రోజున ఒక ప్లేస్కి వచ్చి చెల్లి అన్నకి రాఖీ కడుతుంది. ఆ సమయంలో చెల్లి మనసులో అన్న క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. అదే విధంగా అన్న కూడా చెల్లి సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. దీన్నే మనం రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. కొన్ని కేరళ అటువంటి రాష్ట్రాల్లో కృష్ణ పౌర్ణమి అని కూడా పిలుస్తారు.